హాయ్ ఎవ్రీవన్, నేను మీ గంగా సురేష్ బండారు. నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యి దాదాపు 8 నెలలు గడిచింది. ఈ 8 నెలల సమయంలో కొన్ని ఛానల్స్కి నేను ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి వెళ్ళాను. ఎంతోమంది పార్టీ అధికార ప్రతినిధులతో మాట్లాడాను. నేను పార్టీలో జాయిన్ అవ్వకముందు ఈయన గురించి ఎక్కువ తెలుసుకునే ప్రయత్నం నేను చేయలేదు. పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదో ఈ సోషల్ మీడియాలో, ఈ టీడీపీ పచ్చ మీడియా ఛానల్స్లో ఈ అందరూ ఆయన్ని వ్యతిరేకంగానే మనకు చూపిస్తారు కదా, యాటిట్యూడ్ పర్సన్ అని, పబ్లిక్ని కలవరని, ఇక రకరకాలుగా చూపించే ప్రయత్నాలు చేస్తుంటారు. అందరూ నమ్మినట్టే నేను కూడా కొంచెం వాళ్ళ వీడియోలకి ఇన్ఫ్లుయెన్స్ అయినవాడిని. కానీ ఆ పార్టీ వ్యక్తులతో ట్రావెల్ చేస్తుంటే, ఆ పార్టీ లీడర్స్తో ట్రావెల్ చేస్తుంటే, ఈ అధినాయకుడు బిహేవియర్ చూస్తుంటే నాకు అసలు ఇప్పుడు వరకు నేను ఈ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యి నేను ఇంతకాలం పని చేసుకోలేదా, చాలా మదన పడ్డాను, బాధపడ్డాను. ఎందుకనంటే నేను ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆయనకి పొద్దున్న నుంచి మార్నింగ్ 10 గంటలకు స్టార్ట్ అయితే అపాయింట్మెంట్స్ ఈవినింగ్ 4-5 అయిపోతుంది. వెళ్ళి కలిసే వాళ్ళందరూ ఏదో ఒకటి వాళ్ళ సమస్యలు చెప్తూ ఉంటారు, లోకల్ ఇష్యూస్ చెప్తూ ఉంటారు, రాజకీయ పరిస్థితులు చెప్తూ ఉంటారు, ఈ అక్రమంగా టీడీపీ వాళ్ళు పెట్టిన కేసులు చెప్తుంటారు. అన్నీ శ్రద్ధగా ఆయన వింటూ ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్కి వాళ్ళని పిలిచి పార్టీ అదర్ నాయకుల్ని ఇది కొంచెం చూడండి అని వాళ్ళకి ఒక ఫోటో ఇచ్చి పంపుతూ ఉంటారు. అసలు ఏదన్నా భోంచేస్తారో లేదో కూడా అర్థం కాదు. పాపం కంటిన్యూగా అందరినీ కలిసి ఫొటోస్ ఇస్తూ వాళ్ళకి సాయంత్రం వరకు ఉంటే అసలు ఏ నాయకుడిని నేను అలా చూడలేదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు నిజంగా కొంతమందిని కలగలేకపోవచ్చు. ఎందుకంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ వ్యవహారాలు, ఏ డిపార్ట్మెంట్ ఏం జరుగుతుందో ఎన్నో చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అవన్నీ పట్టించుకుని ఆ వర్క్లో పడి ఏమన్నా కొంచెం బిజీ షెడ్యూల్ అయిపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు పార్టీ అందరినీ కలుస్తూ, చాలామంది కామెంట్ చేస్తారు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కలుస్తున్నారు, అధికార పక్షంలోకి వస్తే కలవరు అంటారు. కానీ అది కాదు. ఆయనకి కొంచెం ఈ అదర బాధ్యతలు కొంచెం తక్కువ ఉండటం వలన ఇప్పుడు ఎక్కువ మంది కేడర్ని కలవడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత మనం చూస్తే 1-2% పార్టీలు ఉన్న వాళ్ళే, ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీలే వాళ్ళు సమయం కేటాయించరు కేడర్కి. వాళ్ళు గట్టిగా 4 రోజులు కూర్చుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేడర్ మొత్తాన్ని వాళ్ళు కలిసేయచ్చు, అయినా వాళ్ళే కలవరు. కానీ రాష్ట్రంలో 40% ఓటు బ్యాంక్ కలిగిన పార్టీ, ఫిక్స్డ్ ఓటు బ్యాంక్ కలిగిన పార్టీ, మరి అంతమంది కార్యకర్తలని, నాయకుల్ని కలవాలంటే నాయకుడికి ఎంతో టైం పడుతుంది. ఇది కూడా మనం కొంచెం అర్థం చేసుకోవాలి. ఆయన అప్పటికి ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తూ పార్టీ కేడర్ని కలుస్తూ, ఎక్కడన్నా అక్రమ కేసులు గురవుతుంటే ఆ నాయకులను కలుస్తూ ఇంత ఎఫర్ట్ ఆయన పెడుతున్నారు. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ద రియల్ హీరో అనిపిస్తుంది, దమ్మున్న నాయకుడు అనిపిస్తుంది, కలేజా ఉన్న నాయకుడు. ఏదైనా డెసిషన్ని బ్లైండ్గా ఫిక్స్ అయి చేయగలిగిన నాయకుడు. తన నమ్ముకుని తనతో పాటు నడుస్తున్న నాయకులకు కానీ, కార్యకర్తలు కానీ ఏదన్నా జరిగితే వెంట నిలబడే నాయకుడు. వీళ్ళేదో తప్పు చేశారు, లేకపోతే ఇంకోటి చేశారు, ఏదో జరిగింది, వీళ్ళని సస్పెండ్ చేయాలి, వీళ్ళని దూరం చేయాలన్న నాయకుడు కాదు. నమ్మేవాడికి కష్టంగా ఉన్నప్పుడు అది ఎలాంటి సమస్య అయినా తోడు నిలిచే నాయకుడు ఈ రాష్ట్రంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళతో మీరు చూసుకోండి, ఏ ఇన్సిడెంట్ అని చూసుకోండి, ఎలాంటి కేసులో అయినా, ఎలాంటి సందర్భంలో అయినా పార్టీ నాయకుడు కష్టంలో ఉంటే వెళ్ళి పలకరించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దాని ద్వారా ఏం నష్టం జరుగుతుంది, ఏం లాభం జరుగుతుంది అనేది చూసుకోకుండా ద రియల్ హీరో అండి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆంధ్ర పాలిటిక్స్లో లేకపోతే మన 2 రాష్ట్రాల్లో అంత దమ్మున్న నాయకుడు ఎవరు లేరు. ఎవరు ఎంత ఇబ్బందులు పెట్టినా, ఎంత టార్గెట్ చేసినా, ఎంత మానసికంగా కామెంట్స్ చేసినా నిలబడి రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యకి తన ప్రెస్ మీట్ల ద్వారానే వాళ్ళని ఇళ్ళకెళ్ళి కలుస్తూ వాటికి సొల్యూషన్ తీసుకొచ్చే విధంగా కృషి చేస్తున్న గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు.
చాలామంది నేను అధికార ప్రతినిధులు పార్టీ నాయకులు అందరితో మాట్లాడాను. నేను వాళ్ళతో కొంచెం డిస్కషన్లు వచ్చేది. గతంలో మీరు ఇలా కొంచెం వాళ్ళని తిట్టేవారు కదా, ఏంటి మీకు ఏమన్నా పార్టీ స్క్రిప్ట్ ఏమైనా ఇచ్చి ఇలా ఏమైనా చేయించారని. ఎవరో కూడా నాకు స్క్రిప్ట్ ఇచ్చి ఇలా మాట్లాడమన్నారని కానీ అలా మాట్లాడమన్నారు కానీ ఎవరో చెప్పలే. ఇంకా పార్టీ మందలిస్తుంది వాళ్ళని ఏదన్నా తప్పు మాట్లాడితే. కొంతమంది నాయకులు ఏదన్నా నాయకుల దృష్టిలో పడాలనో పార్టీ దృష్టిలో పడాలనో లేకపోతే వీళ్ళని విమర్శించే వాళ్ళని మనం అలా విమర్శిస్తే వాళ్ళు ఏమన్నా మనల్ని దగ్గరికి తీస్తారేమో, ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న కొంతమంది ఆ టైప్ విమర్శలు చేసి ఏదో మన్నలు పొందాలని అలా సొంత నిర్ణయం తప్పితే పార్టీ ఏ రోజు కూడా వాళ్ళని తిట్టమని ఎంకరేజ్ చేసినట్టు నేను అసలు ఎక్కడా చూడలేదు. ఏ నాయకుడు నాకు చెప్పలేదు. వాలంటరీగా నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నేను ఈ 8 నెలల పాటు ఎంతోమంది నాయకులను కలిశాను. అధికార ప్రతినిధులు డైలీ కొంతమందితో నేను మాట్లాడుతూ ఉన్నాను, మీడియాలో ఉన్నాను కాబట్టి. సో అందరి దగ్గర నుంచి నాకు వస్తున్న ఫీడ్బ్యాక్ అదే. ఈ పచ్చ మీడియా వాళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత కలేజా ఉన్న నాయకుడు ఎంతో కొంత మనం పబ్లిక్లో డ్యామేజ్ చేయాలని నిరంతరం ఆ రకంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళ్ళారు తప్పితే వాస్తవం అది కాదు. ఆయన చాలా కూల్గా నిదానంగా అందరినీ పలకరిస్తూ అందరితో మమేకమై ద రియల్ హ్యూమన్ బీయింగ్ అండి ఆయన, రియల్ లీడర్. అంత గొప్ప నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన గురించి ఈ పచ్చ మీడియా వాళ్ళు చెప్పేది, ఈ పచ్చ మీడియా వాళ్ళు చూపించేది మొత్తం అబద్ధం. మీరు కావాలితే పార్టీ ఆఫీస్కి వెళ్ళండి. పార్టీ ఆఫీస్ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రం కొంచెం అపాయింట్మెంట్ ఉన్న వాళ్ళని అలౌ చేస్తారు. మిగిలిన టైంలో పార్టీ నాయకులే అందుబాటులో ఉంటారు. ఏ టైం అయినా ఎవరైనా ఏ పార్టీ అయినా సమస్యలు చెప్పుకోవడానికి అక్కడికి వెళ్ళొచ్చు. వెళ్ళిన ప్రతి వాళ్ళకి అక్కడ రిసీవింగ్ ఉంటుంది. అనేక రకాల నాయకులు పార్టీ ఆఫీస్లో అందుబాటులో ఉంటున్నారు. నేను ఎవరన్నా అక్కడ బయట మమ్మల్ని గేట్ల నుంచి లోపలికి రావట్లేదు అనేది నేను చూడలేదు. మేబీ అలాగెవరన్నా అనుకుంటే కనుక అక్కడ వాతావరణం వాళ్ళకి తెలియక అలాగేమన్నా ఫీల్ అయ్యి ఉండొచ్చు. వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఫుడ్ ఉంటుంది. నాయకులు సైతం బయట చెత్త తినే కన్నా అక్కడ అద్భుతమైన భోజనం ఉంటుందని అక్కడే భోజనం చేసి వెళ్తారు. మినిస్టర్ స్థాయి వ్యక్తులు కూడా అక్కడ భోజనం చేసి వెళ్తారు. అంత డీసెంట్గా పార్టీకి వచ్చిన వాళ్ళని చూసుకుంటారు. ఇంత ప్రజలకి అందుబాటులో ఉండి, పార్టీ క్యాడర్కి అందుబాటులో ఉండి ఇంత చేస్తున్నా సరే ఈ పబ్లిక్ ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారో అని నాకు అనిపించింది. సాధారణంగా నాయకులతో ఎక్కువ మంది కమ్యూనికేట్ అయ్యలేకపోవడం, ఈ టీవీల్లో చూపించిందే నిజమని నమ్మడం, ఎక్స్క్లూజివ్గా వాళ్ళని బ్యాట్ చేసే ఛానల్స్ చూసి అదే నిజం అనుకోవడం, ఇదంతా చూసి మనం ఒక అభిప్రాయానికి రావడం కరెక్ట్ కాదు. మనం స్వయంగా మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి. జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ కలవకపోయినా మిగిలిన పార్టీ క్యాడర్ అంతా మీకు పార్టీ ఆఫీస్ దగ్గర అందుబాటులో ఉంటారు. రొటేట్ బేస్లో మీకు ఎంతోమంది నాయకులు ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ఏ సమస్య ఉన్నా అక్కడికి వెళ్ళి చెప్పుకోవచ్చు. వాళ్ళ ప్రెస్ ద్వారా పబ్లిక్ తెలియజేసే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆ సమస్య సాల్వ్ అయ్యేలా కృషి చేస్తూ ఉంటారు. ఈ రకంగా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎంతోమంది పార్టీ ఆఫీస్ దగ్గర అవైలబుల్ ఉండి అందరికీ అందుబాటులో ఉంటున్నారు. సో ఈ పచ్చ మీడియాలను నమ్మకండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు చేసే అసత్య ప్రచారాలను నమ్మకండి. హీజ్ ఏ హ్యుమానిటేరియన్, మానవత్వం కలిగిన వ్యక్తి, ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరించే వ్యక్తి. మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 5 వరకు నించుని ప్రతి ఒక్కరికి ఫోటో ఇచ్చి వాళ్ళ సమస్యను తెలుసుకుని పంపిస్తున్న వ్యక్తి. మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఈ విషయాన్ని నేను మీ అందరికీ మీ ముందుకి తీసుకురావాలనుకున్నా. ఆంధ్రప్రదేశ్లో గట్స్ ఉన్న నాయకుడు, ద రియల్ హీరో, ద రియల్ ఫైటర్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే రాజకీయాల్లో. థ్యాంక్ యూ.